హాయ్ హలో అందరికీ ఈరోజు హైదరాబాదీ స్టైల్ మటన్ పాయా షోర్బా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్‌గా దీనికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియెంట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఒక బౌల్‌లో దొడ్డు రవ్వ, చనా దాల్, బాస్మతి రైస్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి 2 టైమ్స్ కడుక్కొని. తర్వాత ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, గరం మసాలా వేసుకొని, ఆనియన్ వేసుకొని, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. కొంచెం సాటే అయిన తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న రవ్వని వేసుకోవాలి. మెత్తగా అయ్యే వరకు బాయిల్ చేసుకొని తర్వాత దీన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో మనం పాయ వేసుకోవాలి. తర్వాత దీంట్లో కారం, ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఆయిల్, వాటర్ వేసుకొని పోట్లీ మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒక 10 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాట్ తీసుకొని దీంట్లో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో ఆనియన్ చాప్ వేసుకోవాలి. ఆనియన్ మొత్తం ఫుల్ బ్రౌన్ చేసుకోవాలి. బ్రౌన్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోనే గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాయ విత్ వాటర్ వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం రవ్వ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. 10 మినిట్స్ ఫుల్ బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు దీంట్లోనే బ్లాక్ పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, జింజర్ పౌడర్, సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ గీ వేసుకోవాలి. మళ్ళీ ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం లెమన్ జ్యూస్, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. హైదరాబాదీ మటన్ పాయా షోర్బా రెడీ అయింది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.